Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గోట్ మూవీ రివ్యూని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం. మూవీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూడడం మాత్రం మర్చిపోద్దు. దేవర మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ చాట్ బస్టర్ అవగా నిన్న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దావుదీ సాంగ్ మాత్రం ప్రీవియస్ 2 సాంగ్స్ బ్రేక్ చేయలేని రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది. ఆ డీటెయిల్స్ తో పాటు నిన్న చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో చేసిన రచ్చ, గోట్ మూవీ డే 1 బుకింగ్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. శైలేష్ కొలను హిట్ సిరీస్ లో వచ్చిన 2 ఫిల్మ్స్ సూపర్ హిట్ అవగా నాని మెయిన్లీలో ఇప్పుడు థర్డ్ పార్ట్ రాబోతుండగా యాజ్ యూజువల్ గా మూవీ నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశాడు డైరెక్టర్. హిట్ 1 హిట్ 2 లో హీరోస్ ఒక టైప్ లో ఉంటే ఈసారి కేస్ డీల్ చేసేవాడు చాలా వైల్డ్ గా ఉన్నాడని ఈ గ్లిమ్స్ చూస్తేనే అర్థం అవుతుంది. మూవీ రిలీజ్ డేట్ ని 2025 May 1 కి కన్ఫర్మ్ చేసుకున్నారు. సరిపద శనివారం డే 7 బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయింది. 6 డేస్ పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 7th డే 72 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవగా తెలుగు స్టేట్స్ లో 22.3 కోట్ల షేర్. బాలీవుడ్ గా ఫస్ట్ వీక్ లో 39 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి గోట్ ని తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఒక వర్గం ఆడియన్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఖడ్గం రీ రిలీజ్ ఈ October 2న జరగబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా October 2న రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. August 15 January 26 రిలీజ్ అయ్యేంటో రెస్పాన్స్ ఇంకోలా ఉండేది. బట్ Jan 26 కి రీ రిలీజ్ లో ఊపు ఎలా ఉంటుందో తెలీదు. ప్రజెంట్ అయితే రీ రిలీజ్ లో మంచి ఊపులో ఉండడంతో ఇదే కరెక్ట్ టైం అని రీ రిలీజ్ చేస్తున్నారు. మరి మీరు ఎంతమంది మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం అనగా మొదలు పెట్టారు, ఇప్పటికే ఆపలేదు. ఒకటే రాడ్. ఆ హ్యాష్ ట్యాగ్ చూసాక అండ్ ట్వీట్స్ చూసాక శంకర్ తో కానీ చరణ్ తో కానీ మళ్ళీ మూవీ తీయడానికి భయపడతాడు దిల్ రాజు. ఆ విధంగా చేశారు ఫ్యాన్స్. ఈ వినాయక చవితికి అప్డేట్ వస్తుందన్న ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. అయినా చరణ్ ఫ్యాన్స్ బాధలో కూడా అర్థం ఉంది. మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి షాట్, సాంగ్ అన్ని కూడా లీక్ అయినవే. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప. మరి 3 years గా నో అప్డేట్ అంటే ఆ మాత్రం కోపం ఉంటుంది. మరి ఎల్లుండి దిల్ రాజు ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి. ఇక గోట్ విషయానికి వస్తే ఈ రోజు వరల్డ్ గా 6000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ప్రెజెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది. రిలీజ్ కి ముందు రోజు వరకు బుకింగ్స్ ని గమనిస్తే 1 వీక్ వరకు బుకింగ్స్ చూసుకుంటే 100 కోట్ల మార్క్ ని ఎప్పుడో దాటేసిన ఈ ఫిల్మ్ ఓన్లీ డే 1 వరకే చూసుకుంటే ప్రీ సేల్ తోనే 50 కోట్ల మార్క్ దాటేగా డే 1 వరల్డ్ గా 80 కోట్ల మార్క్ దాటే ఛాన్స్లని పుష్కలంగా ఉన్నాయి. టాక్ ఎఫెక్ట్ ఏమైనా కొడితే చేంజెస్ ఉండొచ్చు. బట్ ఏదేమైనా 80 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేలా కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ అండ్ ఓవర్సీస్ లో ఎక్సలెంట్ గా రన్ అవుతుండగా తెలుగు స్టేట్స్ లో పెద్దగా జోరైతే కనిపించట్లేదు. మరి డే 1 ఎంత నంబర్ పెడుతుందో చూడాలి. ఇక దేవర విషయానికి వస్తే గత కొద్ది సంవత్సరాలుగా మహేష్ బాబు పేరు మీద ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసింది దేవర థర్డ్ సింగిల్. ఫస్ట్ 2 సాంగ్స్ తో పోల్చితే అంత టాక్ రాకపోయినా కూడా వదిలింది వీడియో సాంగ్ కావడంతో అది పాసిబుల్ అయింది. దమ్మసల సాంగ్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు 17.4 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో నిన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉండగా దాన్ని 23 గంటల్లోనే బ్రేక్ చేసింది ఈ సాంగ్. 24 hours కంప్లీట్ అయ్యేలోపు 19 మిలియన్ కి పైగా అప్డేటెడ్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది దావుదా సాంగ్. అండ్ ఇది లిరికల్ సాంగ్ కాదు కాబట్టి ఈ లిస్ట్ లో పెట్టలేం. ఇక లైక్స్ పరంగా 4,50,000 పైగా లైక్స్ తో దుమ్ము లేపగా నెక్స్ట్ వచ్చే సాంగ్ పై హైప్ లేపింది ఈ సాంగ్. ఇక రావాల్సిన ఒక్క సాంగ్ వచ్చిందంటే మాత్రం యూట్యూబ్ రికార్డులు షేక్ అవడం పక్కా. మరి వదులుతారో లేక డైరెక్ట్ గా థియేటర్ లోనే చూడాలో వెయిట్ చేయాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ద గోట్ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.